సార్ తెలుగు రెండు రాష్ట్రాల్లోని మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి కారణం రెండు ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది పిఠాపురం జనాలు, మూడో వ్యక్తి ఎవరైనా సరే నా వల్లే కానీ అక్కడ గెలిచుంటే అది వాళ్ళ కర్మ అని నాగబాబు గారు చెప్పారు సార్. ఈ మాట ఎవరికనుక వచ్చింది? అది ఖచ్చితంగా ఆ మాట వర్మకే. ఎందుకంటే ప్రజలు వర్మ తన్నోటప్పుడు నా వల్ల అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పసిబిడ్డ బాలది పిఠాపురంలో ఎవరైనా సరే వర్మ త్యాగం. వర్మ ఇంటింటికి తిరిగాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వర్మే పవన్ తరపు తిరిగాడు. అది వీళ్ళే పవన్ కళ్యాణే నా విజయానికి కారకుడు, నువ్వు శాలువా కప్పి అన్ని చేశారు. అన్ని చేసి ఇవాళ అంతా అయిపోయినాక ఇవాళ అవసరం తీరినాక అన్నట్టు ఆ మాట చాలా తప్పుడు మాట. సరే వర్మన్ కాదు ఇన్ జనరల్ అన్నాడు అనుకుంది. ఇన్ జనరల్ అయినా అన్నప్పుడు ముఖ్య కారకులు ఎవరు అన్నప్పుడు వర్మ పేరు చెప్పాలి కదా. ఆయన ఇమేజీ ప్రజలు వర్మ గారి సహకారం అనాలి కదా. అది కదా మినిమం కర్తసీ కదా. మరి ఘాతకపు మాట కదా అది. ఎంత విశ్వాసఘాతకపు మాట అది. కర్మ అంటాం. అది కర్మ అంటాం. ఎవరు కారకులు కాదు ఆయన ఇమేజీ ప్రజలు, ఇంకెవరు కారకులు కాదంటే ఇంటింటికి తిరిగి నానా కష్టపడిన వాళ్ళు ఒక వర్మ త్యాగం చేసి వర్మ క్యాండిడేట్ వర్మని త్యాగం చేసి ఇచ్చారు సార్. అలాగే వాళ్ళ భార్య అండి, వాళ్ళ కొడుకు మొత్తం ఫ్యామిలీ మొత్తం తిరిగారు పాపం. అందరికి ప్రజలందరికీ తెలుసు అది. అదే సీక్రెట్ కదా, ప్రజలందరికీ ఓపెన్. వాళ్ళు ఎంత కష్టపడి తిరిగారు అందరికీ తెలుసు. వర్మ విజయం పవన్ గెలవడానికి కష్టపడి తిరిగింది వర్మ. అది వర్మ ఆ మాట అనటానికి ఏమైపోయింది? వీళ్ళు పవన్ కళ్యాణ్ ఇమేజీ ప్రజలు వర్మగారి సహకారం. సార్ ఓకేనా సార్, కంటిన్యూ. పవన్ కళ్యాణ్ గారి ఇమేజీ ప్రజలు, పిఠాపురం ప్రజలు వర్మగారి సహకారం అని ఒక మాట అంటే గౌరవంగా ఉంటది కదా. ఇంత విశ్వాసఘాతకంగా ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ అని అంటే ఏమనాలి? వీళ్ళ మనుషులు అనాలా? వీళ్ళు అంటే అవసరం వరకే, అవసరం తీరాక. అలాగే ఎన్నికలప్పుడు పార్టీ పరంగానే అదే అన్ని ఇచ్చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి ఇవాళ ఏం చేస్తామని నోరు మూసి కూర్చుంటారే. ఆఖరికి ఈ విషయంలో కూడా కృతజ్ఞతాభావం, కనీసం కృతజ్ఞత ఉండాలి. కనీసం మినిమం కృతజ్ఞత, విశ్వాసం ఉండాలి. అయ్యో మన కోసం కష్టపడ్డాడు అని. ఆ మినిమం కర్టసీ కూడా లేకుండా, ఆ విశ్వాసం అనేది కృతజ్ఞతాభావం లేకుండా ఇంత కృతజ్ఞత వినటానికి కూడా ఆ మాట ఎట్లా అన్నాడు ఆయన? నాగబాబు నోటెముట ఎలా వచ్చింది? ఆ నోటెముట అలాంటి మాట రావడానికి మనుషులకి అలాంటి సంస్కారం భగవంతుడే. ఏమి సంస్కారం అది వాళ్ళకి తెలియాలి సార్. మరొకటి ఆ కర్మ అన్న వాడు సార్, మనం కింద కామెంట్ చూసుకుంటే బయట నుంచి అండి, అంటే అమెరికా నుంచి, ఇక్కడ నుంచి, అక్కడ నుంచి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే వచ్చారండి పవన్ కళ్యాణ్ గారికి. ఎన్ఆర్ఐలో వచ్చండి, అలాగే చాలా మంది ఇక్కడ నుంచి సినిమా నాయకులు వెళ్ళారండి, అలాగే చాలా మంది రాజకీయ నాయకులు, అలాగే ప్రొడ్యూసర్స్ చాలా మంది కూడా వెళ్ళారు సార్ అక్కడ సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ మాట వీళ్ళందరూ కూడా తగిలినట్టేనండి. అంతేగా. ఇప్పుడు నాగబాబు మాట్లాడిన మాట ఎవరిని అందరినీ అంటే వాడుకుని తెప్ప దాటినాక బోడి మల్లయ్య అన్నట్టు అందరినీ వాడుకుని అందరినీ గెలుపుకు ఉపయోగించుకుని ఇప్పుడు ఎవరో కాదు మేమే మా వల్ల మేము గెలిచాము అని అంటంలో చాలా ఎంత కృతజ్ఞతాభావం. అసలు విశ్వాసం అనేదాన్ని కించిత్ కూడా లేని వాళ్ళు మాట్లాడే మాటలు మరీ అంత ద్రోహపు మాటలు. అందరినీ గాయపరచడమే, అందరినీ ఎందుకు చేసామరా వీళ్ళకి అని అనిపించుకున్నారు. ఇవాళ అదే అంటున్నారు, పిఠాపురంలో ఎవరికన్నా కదిలించండి. ఈసారి కనుక ఈవెన్ మీటింగ్ పెడితే కూడా జనాలు రాదు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే కూడా ఎవరు రాదు. అంత అసహించుకుంటున్నారు. ఇదేం మనుషులు, వీళ్ళేం మనుషులు, కడుపుకి ఏం తింటున్నారు, ఎంత పచ్చిగా మాట్లాడతారా? ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారు. భార్య, భర్త, కుటుంబం మొత్తం తిరిగారు. ఎన్నిళ్ళకి తిరిగాడు. వాళ్ళు ఇంటింటికి తిరిగారు, గడపకు తిరిగారు, గెలిపించండి అని. అలా తిరిగిన వాళ్ళని పట్టించుకోకపోగా మాట్లాడుకుంటా ఉన్నా పర్వాలేదు. పట్టించుకోకపోతే ఇంకెవరన్నా మా వల్ల గెలిచారనుకుంటే కర్మ అని అంటే దానికి ఏమనాలి? అది ఎంత చాలా దౌర్భాగ్యమైన మాట అది. ఒక మనిషి జన్మించిన వాళ్ళు మాట్లాడే మాటలు కావు సార్. మరో విషయం అండి, 40 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా మనమే నిలదొక్కామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది నిజమేనండి? అది తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదు అని తెలుగుదేశం కూడా ఆరాటపడింది కదా. కూటమి లేకపోతే తెలుగుదేశం ఒంటరిగా అయితే గెలవదని తెలుసు కదా. సో ఆ తెలుగుదేశం గెలవడానికి కూటమి ఏర్పాటు చేశాడు. కూటమి కోసమని
నేను తిరిగాను, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, వీళ్ళు కాళ్ళు పట్టుకున్నాను అన్నాడు. చంద్రబాబు కూడా ఈ కూటమి కోసమని పవన్ చుట్టూ తిరిగి పవన్కు మొక్కి అక్కడ ఢిల్లీలో 3 రోజులు 4 రోజులు మోకాళ్ళ మీద కూర్చుని సో ఆ టోటల్ కూటమి ఫామ్ అవటం వల్లే గెలిచారు. ఆ కూటమి ఫామ్ అవటానికి తను కారకుడు కనుక చెప్పుకుంటున్నాడు. అది వీళ్ళకి 21 సీట్లు రావడానికి మేమే కారణం. 6.96% వచ్చిన ఓట్లు వచ్చిన 6.96% ఓట్లు ఎవరికి జనసేనకి. 21 సీట్లు ఎలా వచ్చినాయి? అది మా వాళ్ళు వచ్చినాయి, మా ఓట్లన్నీ మీకు ట్రాన్స్ఫర్ అవ్వబట్టి అని వీళ్ళు చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు అని అనుకుంటే ముగ్గురు ఒకళ్ళ వల్ల ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వటంతో ముగ్గురు గెలిచారు. ఇక్కడ పవన్ వల్ల టీడీపీ వల్ల పవన్, వీళ్ళ వల్ల బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ఎట్లా ఏనాడన్నా ఊహించారా? ఓన్లీ కాంబినేషన్, ఈ 3 కాంబినేషన్లో వచ్చినాయి అంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు. ఇక నా వల్ల నువ్వు, నీ వల్ల నువ్వు అనుకుంటే అవివేకం. అది ముగ్గురు కలిశారు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బెనిఫిట్ పొందారు. ముగ్గురు కలిసేటప్పటికి వైసీపీని ఓడించారు. అంతే, సింపుల్ లాజిక్. దీంట్లో ఏదో నా వల్ల నువ్వు, నీ వల్ల అంటే వీళ్ళు బుధాలు వీళ్ళు పిసుకుంటుంది అంతే, ఇంకోటి కాదు. సరే అదొకటండి. ఇప్పుడు గతంలో మీరు ఏదైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, గతంలో మా నాన్నగారేమో దీపారాధన దగ్గరేమో అది అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ నాకు జబ్బు అదే హార్ట్ అటాక్ ఏదో వచ్చినా సరే రామనామమే వినిపించి తగ్గించారా అని కూడా మాట్లాడారు సార్. దీని మీద సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుందండి. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ఏమి బ్యాలెన్స్ లేదమ్మా, ఏం మాట్లాడు. ఇప్పుడు సరే వచ్చినప్పుడు మీ నాన్న రామారావు, మరి తర్వాత ఇక పెళ్లి చేసుకుంటున్నావు క్రిస్టియన్ని, తర్వాత ఇక బ్యాప్టిజం తీసుకున్నావు. మరి ఎలా తీసుకున్నావు బ్యాప్టిజం? ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నావు? ఎందుకు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? మళ్ళీ రామ అంటావేంటి? హిందూ మత పెద్దలే ఈ దేశంలో మత కలవలకని వాగావు, అదెందుకు వాగావు? ఇవాళ సనాతనం అంటాం, సనాతనం ఎవరు? పరాయి మతస్థులను పెళ్లి చేసుకోరే. సనాతనంలో 3 పెళ్లిళ్ళు ఇవ్వే. సనాతనంలో కష్టమో నష్టమో పెళ్ళైనాక సనాతన ధర్మం అంటే పెళ్ళైనాక కష్టమైన నష్టమైన భార్యాభర్తలు ఎవరిని వాళ్ళు అలా ఉండాలి తప్పితే విడిపోకూడదు, వెళ్ళటానికి లేదు సనాతన ధర్మం. మరి సార్ నువ్వు 3 పెళ్ళి ఎట్లా చేసుకుంటావు? అతను పొంతం లేదు. ఎప్పటికప్పుడు ఏది చూస్తే అది మాట్లాడటం, ఆ క్షణానికి ఏది అడ్వాంటేజ్ ఉంటే అది మాట్లాడేది చూస్తున్నాం కదా. నేను పిఠాపురంలో కూడా ఆ అడ్వాంటేజ్ ఏదో 4 భాషలు మాట్లాడేశాడు, ఏదో పెద్ద మలయాళము నేషనల్ లెవెల్ లీడర్ లాగా. ఈయన కేరళలో ఈయనకి ఎవడో కేరళలో కర్ణాటకలో ఏమిటి, తమిళనాడులో ఏముంది ఈయనకి? ఏమైనా ఉందా? ఊరే ఈ సినిమానే ఆంధ్ర దాడితే లేదు ఈయనకి. ఇంకా పాన్ ఇండియా పాన్ సౌత్ కూడా వెళ్ళాయి ఈ సినిమాలు. ఏవి ఎక్కడ ఆడవు ఆంధ్రలో తప్పితే, తెలుగు రాష్ట్రాలు తప్పితే. ఇంకా ఈయన ఆ భాష ఈ భాష ఏదో మాట్లాడితే మరాఠీ అంటాడు. మరాఠీకి వెళ్తే నన్ను రమ్మంటే వెళ్ళాను మొన్న. నీ వల్ల ఏమైనా గెలిచావు అక్కడ? నువ్వు ఎవడు మరాఠీలో? అక్కడ పవన్ కళ్యాణ్కి ఏమి లేదు. పార్టీ అరేంజ్మెంట్లో వెళ్ళావు, పార్టీ తరఫున ఉన్నావు, వెళ్ళావు, ఒక ఆర్టిస్ట్ పిలిచారు, చాలామంది వెళ్ళారు. అక్కడ మోడీ హవా, ఫడ్నవీస్ చాకచక్యం, షిండే ఉన్న చారిస్మా, ఇవన్నీ కలిసి వాళ్ళు గెలిచారు. పవన్ కళ్యాణ్ వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, సౌత్లో కాకిరెట్ట నువ్వు వెళ్ళడం వల్ల గెలిచినట్టు. అది ఒక సుఖచితం అర్థనాలు. వాళ్ళు ఇన్ని భాషలు తెలుసు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఏమి పిచ్చి. ఈ ఉట్టికి ఎగరలేదమ్మా, ఎక్కడికి ఎగిరిందని. ముగ్గురు కలిస్తే కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోయావు. మాట వెళ్తే సెంచరీ కొట్టాం 100%. ఇదే రికార్డు. నీకు 100%లో 100 సీట్లు కంటెస్ట్ చేస్తే ఒకడు కూడా గెలవని రికార్డు కూడా నీదే పవన్ కళ్యాణ్. మర్చిపోతే ఎట్లా? అది నీదే. అంత దేశ చరిత్రలో లేదు. 100 సీట్లు కంటెస్ట్ చేసి 1 సీటు గెలిచిన చరిత్ర, నాయకుడు 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర ఎవరికి లేదు. నీకే ఉంది అది. ఆ చరిత్ర నీకే ఉంది, ఈ చరిత్ర నీకే ఉంది. దీన్ని ఎగేసుకుని 100% స్ట్రైక్ రేట్ కొట్టాము పిచ్చి వాగుళ్ళు. అది ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలు ఇదేమి సోది అని అనుకుంటున్నారని తెలియట్లే వాళ్ళకి. అలాగే వాళ్ళని పొగుడుకుని వాళ్ళు తప్పట్లు కొడుకుని ఆహా ఓహో. వీళ్ళకి హీరోలుగా అలవాటు ఏంటంటే, హీరోల ముందు ఇండస్ట్రీలో హీరో తప్పు చెప్పినా కూడా అనేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే హీరోని బట్టి బిజినెస్, హీరోని బట్టి కొట్లు. కనుక హీరోగా తప్పు మాట్లాడినా కూడా తప్పు అనే ధైర్యం ఉండదు. వీళ్ళకి అందువల్ల అలవాటు అయిపోతుంది. హీరోలుగా అలవాటు, వీళ్ళు చెప్పిన దానికి తలాంటి చెడిపోతారు, తర్వాత చేయకపోయినాయి ముందు వెళ్ళిపోతారు, ఎదురు మాట్లాడరు. అదే రాజకీయాల్లో కూడా అదే గ్యాంగ్, చుట్టూ ఉన్నది ఆ గ్యాంగే, చప్పట్ల గ్యాంగే, భజన గ్యాంగే. సో ఇదేం మాట్లాడినా ఇది కరెక్ట్ కాదని అనేవాడు ఉండడు.
కరెక్ట్గా చెప్పారు, బ్రహ్మాండం చెప్పారు. చాలా ప్రజలందరూ కూడా బాగా ఇలా మాట్లాడతారు. ఓకే సార్. వీళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అందుకని వీడు సొల్లు చెత్త వాగినా కూడా అర్ధరహితమైన అజ్ఞానంతో, పరిజ్ఞానం లేకుండా, మా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడినా కూడా వీళ్ళు గొప్పగా మాట్లాడాలనుకుంటారు. అది వాళ్ళ కర్మ అంతే. సార్ ఇప్పుడు ఈ ఆవిర్భావ సభ కూడా కేవలం వైసీపీని తిట్టడం కోసమే పెట్టారని కూడా కొద్దిమంది నాయకులు అంటున్నారండి. ఇది ఎంతవరకు నిజం సార్? అవును, వాళ్ళు మొత్తం మీటింగ్ మొదటి నుంచి చివరి దాకా మాట్లాడే వాళ్ళు చూస్తే సుఖచితమర్దనం పరనింద, ఆ, వాళ్ళని వాళ్ళు సోత్కర్ష పరనింద, వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటాం. ఆయన దేవుడు అంటాం, ఇంకోటి అంటాడు, ఇంకోదో అంటాడు. వచ్చి ముందంతా వీళ్ళని పొగుడుకుంటూ ఉంటాం. పవన్ కళ్యాణ్ పొగుడుతాం. తర్వాత ఛాన్స్ కుదిరినప్పుడు వైసీపీతో. ఇదే తప్పితే ఇప్పటికి 10 నెలలు అయింది ఈ కూటమి వచ్చి. 10 నెలలుగా ఇంకా జగన్ జపం తప్పితే, జగన్ని తిట్టుట, గత ప్రభుత్వాన్ని తిట్టుట, ఈ అబద్ధాలు మాట్లాడట, అంత అప్పు చేశాడు. ఇప్పుడు ఈయన 9 నెలల్లో 1,10 కోట్లు అప్పు చేశారు. ఇది సంపద సృష్టి అంటారు. ఆ, సార్. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వీళ్ళు ఇదే తప్పితే ఇంకా మా ప్రజల జపం రాలేక, ప్రజల జపం లేదు వీళ్ళకి. ఎంతసేపు ఇలా కాలం గడిపేద్దాం, జగన్ తిట్టుకుంటూ, గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, భయం వేస్తుంది, డబ్బులు లేవు, 14 ఏళ్ళు ఉన్న అనుభవం ఉంది, 14 ఏళ్ళు సీఎం చేసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఈయనకి భయం వేస్తుంది. అది ఎందుకు భయం వేస్తే నడుపు కూడా, కరోనాలో కూడా సంక్షేమ పథకాలు నడుపుతాడు. నీకు చేత కానప్పుడు. చేతనైతే నేను సమర్థుడిని సంపద సృష్టించేయి. ఈ ఏడుపు ఏంటి? ఇంకా గత ప్రభుత్వం ఏడుస్తూ మీ ఏడుపుని నమ్మారు. మీ అబద్ధాలు నిజాలు మొత్తానికి ఏదో ఆగారు. ఆ జుట్టు ఎగరేసుకుని ఒక ఆయన, రెడ్డి బుక్ అని ఇంకో ఆయన, ఏ తమ్ముళ్ళు నా అనుభవం ఒక ఆయన ఆగారు. పచ్చి అబద్ధాలు ఆడారు. అవును సార్. అది పచ్చి అబద్ధాలని మా లాంటి వాళ్ళు తెలిసినా, మీరు చేయలేరని తెలిసినా ప్రజలు నమ్మారు. Yes, sir. వాళ్ళని నిందించలేము ప్రజల్ని. ఇంకా ఆశపడ్డారు, నన్ను నమ్మారు. ఇప్పుడు మోసపోయారు. ఆ ప్రజలు మోసపోయారు, నిరాశ తీసుకుంటున్నారు, వీళ్ళని తిడుతున్నారు, శపిస్తున్నారు, బూతులు తిడుతున్నారు ఆడవాళ్ళు అయితే. సో వాటి నుంచి తప్పించుకోవడానికి తప్పించుకునే ప్రయత్నము, డైవర్షన్ పాలిటిక్స్, ఈ సోది తప్పితే ప్రజలను మనం ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక్క మాట మాట్లాడాడు ప్లేనరీలో. సార్ అంత పెద్ద దాంట్లో అభివృద్ధి కోసం ఏం మాట్లాడలేదు. ఏం అసలు తను 12 ఏళ్ళకి ప్రశ్నిస్తానని వచ్చాడు. ఇవాళ ఏం ప్రశ్నిస్తున్నావు? ఇన్ని తప్పులు జరుగుతుంటే ఏం ప్రశ్నిస్తున్నావు? ప్రశ్నించావా? లేదు. తను నువ్వు ఇచ్చిన హామీల సంగతి ఏమైనా మాట్లాడావా? నేను హామీలు ఇచ్చా, జరగట్లేదు, అది నా బాధ్యత తీసుకుంటాను, రేపు రాబోయే కాలంలో నేను ఏమని చెప్పేవి ఏమీ లేదు. ఊనే నీ సోత్కర్ష, నొక్కాం పెక్కాం, ఈ ఏదో సోది కాదు. అయిపోయింది 10 నెలలు. ఇంకా పాలన గురించి మాట్లాడకుండా, పాలన ఏం చేస్తున్నారు, మీ కూటమి వచ్చి ప్రజలకు ఏం చేసింది, ఏం చెయ్యాలనుకుంటుంది, ఏం చేయబోతుంది కదా నువ్వు చెప్పాలి. కూటమి అధికారంలో ఉండి ఏదో మామూలు ఎలక్షన్ మీటింగ్ అంటే వేరు, ఇది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీటింగ్. ఏమీ లేదు వాళ్ళకి, శృతి సనా ఏమీ లేదు. ఏదో వచ్చాం, ఒకరినొకరు పొగుడుకున్నాం, వెళ్ళిపోయాం, ఆహా ఓహో అనుకున్నాం, అంతే. పర్పస్ కానీ, రీజన్ కానీ, ఆ మీటింగ్ ఒక అర్థము, ఒక సాఫల్యత, ఒక ఔచిత్యము ఏమీ లేదు. అదే సార్, ఇప్పుడు అందులో మనం చూసుకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు సార్ ఇప్పుడు జనసేనలోని. వాళ్ళకి ఇప్పుడు వైసీపీ